2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. అందరికీ నమస్కారాలు. ఈరోజు కోట శ్రీనివాసరావు గారు చనిపోవడం చాలా బాధాకరం. మొన్నటి వరకు చాలా ఉత్సాహంగా చలనచిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలు అందించిన వ్యక్తి. 40 సంవత్సరాలు నటనంటే ఏ విధంగా ఉండాలనో నటించి చూపించిన వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. అదే సమయంలో ఆయన ఎమ్మెల్యేగా 1999లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీ అలయన్స్తో ఆయన ఎమ్మెల్యే చేశాం. ఎమ్మెల్యేగా ప్రజాసేవలో కూడా బాగా రాణించాడు. సినిమా రంగంలోనే కాకుండా ప్రజాసేవలో కూడా బాగా కృషి చేసిన వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. ఈరోజు మనందరం కూడా ఆయన డైలాగులు చూస్తే ఒకే సీన్లో ఏడిపించగలుగుతాడు, భయపెట్టగలుగుతాడు. అలాంటి అరుదైన సంఘటనల్లో అరుదైన నటనతో ఒక విలక్షణ నటుగా ప్రఖ్యాతి పొందిన వ్యక్తి. ఒక తెలుగే కాదు, తమిళ్, కన్నడ, హిందీ అనేక సినిమాల్లో 750 సినిమాల్లో నటించినటువంటి వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. ఆయనకు పద్మశ్రీ అవార్డు రావడం, ఇవన్నీ కూడా 7 నంది అవార్డు కూడా వచ్చాయి. ఈ విధంగా అనేక అవార్డులు కూడా వచ్చాయంటే ఆయన చేసిన కృషి, ఆయన యొక్క ప్రతిభే కారణం. అలాంటి ఒక మంచి నటుడిని తెలుగు రాష్ట్రాలు కోల్పోవడం చాలా బాధాకరం. చలనచిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా బాధాకరం. అలాంటి వ్యక్తి పట్ల నా మరణం పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. కోట శ్రీనివాసరావు గారు is a great actor. Nobody can compensate his death, replace him. He worked for the last 4 decades. He acted 750 films. He acted not only in Telugu, Kannada, Tamil and also Hindi. He had a track record of acting in films, nearly 750 films. He got 7 Nandi Awards, and also he worked as MLA also for 5 years. I was very happy to associate with him as public representative. When I was CM, he was MLA. He has done tremendous public service at that time. Today, we are all unable to digest his death. Anyway, he has done extremely well for the welfare of the people, and also he contributed for the Telugu film industry and other film industry also. I pray God to give him his soul in rest, and also I pray God to console their family members, to recoup and move forward. It is a destiny nobody can escape. Thank you. లేరు అనే భావనే చాలా బాధగా ఉంది. ఉదయం నిద్ర లేచేటప్పటికి అనుకోలేకపోయాం. నటుడు కోల్పోయింది సినిమా పరిశ్రమ. నాటకాలు వేసారు. అలాగే నేను అవుట్డోర్ షూటింగ్ హైదరాబాద్ విషయంలో కూడా ఆయన రావడం కలవడం చాలాసార్లు కౌలు చెప్పుకోవడం. ఆయన ప్రతిగతం సినిమా నటుడు అయిపోయిన తర్వాత ఆయన్ని ఇప్పుడే ఇదే నా సమాధానం అనే సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ ఉంది, వెంటనే వచ్చాయని చెప్పి మరుసటి ముందే హైదరాబాద్ నుంచి మెడ్రాస్ తీసుకొని షూటింగ్ చేస్తాం. ఆయన ఆ రోజు ఎప్పుడు అంటూ ఉండేవాడు, మొట్టమొదటిసారి మీ డబ్బులతో ఫ్లైట్ ఎక్కారండి అని చెప్పి.
ఆ 2 రోజులు చేసిన తర్వాత ఒక మంచి అమౌంట్ అతనికి రెమ్యూనరేషన్ ఇస్తే ఇంత పెద్ద అమౌంట్ కూడా ఫస్ట్ మీ దగ్గరే తీసుకుంటానని చెప్పడం ఆ తర్వాత అనేక చిత్రాల్లో మా వెరీ సంవత్సరాలు కాకుండా చాలా చిత్రాల్లో ఇద్దరు కలిసి చాలా పనులు చేయడం జరిగింది. ఒక ఎక్స్క్లూజివ్ నటుడు అతను, ఎవరిని అనుకరించేవాడు కాదు, తనదొక స్టైల్ లాగా అతను చేసుకుంటూ వచ్చాడు. వెళ్ళే పాత్రలో కూడా కామెడీ చూపించేవాడు. ఈ వ్యంగ్యం చేయటం అయితే అతని తర్వాతే ఎవరైనా సరే. అటువంటి మంచి వ్యక్తుడు ఒక రోజు నా దగ్గర కొంచెం సలహా అడిగాడు. మురళీమోహన్ గారు, నేను బ్యాంకులో ఉద్యోగం చేస్తాను, మంచి పొజిషన్లో ఉన్నాను, తొందరలో బ్యాంక్ మేనేజర్ కూడా కాబోతున్నాను. మరి ఈ టైంలో సినిమాల్లో ఒక రాకుండా ఉద్యోగంలో ఉంటే ఎంత సర్వీస్ వైపు ఎన్ని ప్రమోషన్స్ వస్తాయి, ఎంత శాలరీ సంపాదించగలరో ఆలోచించుకొని ముందు వచ్చిన డబ్బులన్నీ బ్యాంకులో ఆ జీతానికి సరిపడగా సర్వీస్ అయ్యే వరకు ఎంత సంపాదించారు అంతాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటే సినిమాల్లో బాగుంటే కంటిన్యూ చేయొచ్చు, బాగోకపోతే కనీసం మీ ఉద్యోగం అయ్యాది పోయిందే అని అనుకోకుండా డబ్బులు ఉంటాయి అని చెప్పిన సలహాని 100% పాటించి తర్వాత ఆయనే చెప్పాడు, సార్ మీరు చెప్పిన సలహా ప్రకారం నేను బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లో ఇచ్చేసాను. సెంటిమెంటల్గా కూడా అందరితో గట్టి బాగుండేవాడు, మంచి మిత్రుడు. నాటకాల్లో ఆయన చూసిన తర్వాత ఒకసారి క్రాంతి కుమార్ గారితో నేనే అన్నాను, ఒక స్టేజ్ మీద ఉన్నా అండి, మంచి యాక్టర్ బాగా చేస్తాడు అని చెప్తే మొట్టమొదటిసారిగా ఆయన్ని ప్రాణం ఖరీదని సినిమాలో క్రాంతి కుమార్ గారి సినిమాలోనే ఆయన వేషం కూడా జరిగింది. ప్రతిఘటన సినిమా అయిన తర్వాత చాలా ఇక అసలు తిరుగులేని నటుడుగా, ఒక విలక్షణ నటుడుగా అతను మంచి పేరు తీసుకున్నాడు. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం అనేక సినిమాల్లో ఎన్ని పాత్రలు నటించాడు. కొన్ని పాత్రలు అయితే కోట శ్రీనివాసరావు తప్ప మరొకళ్ళు లేరు, ఇలా యాక్ట్ చేయలేరు అనేటువంటి మంచి పేరు తెచ్చుకున్నటువంటి మంచి మిత్రుడిని, మంచి నటుడిని కోల్పోయిన మనకు సినిమా ఇండస్ట్రీ చాలా బాధపడుతుంది. ఈ లోటు ఎవరో తీర్చలేనిది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకందరూ కూడా నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.